మంగళగిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల జనాభా గణనీయంగా ఉంది. మరీ ముఖ్యంగా మంగళగిరి నగరంలో ముస్లింల అభ్యున్నతి, సంక్షేమం లక్ష్యంగా అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం మంగళగిరి వారి తరపున పేద ముస్లిం విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ తరపున ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయాలని పాలకవర్గం కోరుతోంది. ఈ మేరకు మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో గల అంజుమన్ సంస్థ కార్యాలయాన్ని పాలకవర్గం ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ సందర్శించారు. ఈ సందర్భంగా అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం మంగళగిరి అధ్యక్షులు షేక్ అల్తాఫ్, కార్యదర్శి షేక్ హనీఫ్ షా, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్, ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో అంజుమన్ సంస్థ పాలకవర్గం తరపున షుబ్లీని ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మంగళగిరిలో ఉర్దూ అకాడమీ తరపున కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని షుబ్లీకి అంజుమన్ సంస్థ తరపున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షుబ్లీ మంగళగిరిలో అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం సంస్థ పాలకవర్గం పనితీరును ప్రశంసించారు. సుదీర్ఘ చరిత్ర గల అంజుమన్ సంస్థ ముందుకు వచ్చి ఉర్దూ అకాడమీ తరపున కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని అభినందించారు. అంతేకాకుండా కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తే మంగళగిరిలోని పేద ముస్లిం పిల్లలకు ఎంతో సహాయకారిగా ఉంటుందని అంజుమన్ పాలకవర్గం తెలియజేయటాన్ని షుబ్లీ స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఇస్లామిక్ ఫ్రంట్ అధ్యక్షుడు షేక్ రియాజ్, కార్యదర్శి షేక్ ఖాజా మొహిద్దీన్, ఇస్లామిక్ ఫ్రంట్ సలహా కమిటీ సభ్యులు హజరత్ అలీ, అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, పలువురు ఇస్లామిక్ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్రమ్ షుబ్లీ స్థానిక మీడియాతో మాట్లాడారు. అస్సలాము అలైకుం. అలాగే అందరికీ నమస్కారములు. ఈరోజు మా మంగళగిరి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం ఆఫీస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి ఫారూక్ షుబ్లీ గారిని ఈ ట్రస్ట్ బోర్డు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి మరీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీనికి ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య ఉద్దేశం, ఏ రోజైతే ఫారూక్ షుబ్లీ గారు చైర్మన్ అయ్యారో ఆ రోజు నుంచి ఉర్దూ అకాడమీ అనేది ఎంతో అభివృద్ధి చేస్తూ ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ నలుమూలల ఆయన పెంపొందిస్తూ ప్రతి ఇది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి భాగంగానే మంగళగిరిలో ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరటం జరిగింది. గతంలో ఇక్కడ ఉర్దూ అకాడమీ తరపు నుంచి ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి ఉంది. అయితే దాంట్లో ఎటువంటి కంప్యూటర్లు పనిచేయకుండా అది నడవలేని పరిస్థితుల్లో ఉంది. అందుకోసం మేము కూడా మా చైర్మన్ గారికి మేము మన్నించుకుంటుంది ఏంటంటే, మీరు మాకు సహకరించగలిగితే మీ పరిపాలన చూసి మేము అందరం ఆనందిస్తూ, మేము ఏదైతే ఒక కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి మీరు మాకు సహకరిస్తే, కంప్యూటర్లో ఎన్ని ఉచితంగా మాకు ఇస్తే మీ ఉర్దూ అకాడమీ ద్వారా మేము ఆ ఆఫీస్కి ఏర్పాటు చేయడానికి స్థలము కానివ్వండి, అలాగే ఫర్నిచర్ కానివ్వండి, అలాగే కరెంట్ బిల్లు కానీ మేము ఫ్రీగా ఇవ్వడానికి మేము ముందుకొచ్చి మేము ఈరోజు ఒక మెమోరాండం కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి దయచేసి మా అంజుమన్ ముస్లిం కమ్యూనిటీ తరపు నుంచి మిమ్మల్ని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తే బాగుండిద్దని చెప్పి మేము మీకు సగర్వంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఏదైతే మన అమరావతి రాజధాని ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం అనగానే మన అందరికీ గుర్తుకొచ్చేది మా యువ నాయకులు, ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని పొందినటువంటి మా యువ నాయకులు
గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క కాన్స్టిట్యున్సీ, ఏ రకంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ కాన్స్టిట్యున్సీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుందో, అదే విధంగా ఉర్దూ అకాడమీ కూడాను వారి యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ని మనం మంగళగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇన్షాల్లా త్వరలో దాన్ని కూడాను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఏదైతే అంజుమనే హిదాయతుల్ ఇస్లాం, దీనికి హిమాయతుల్ ఇస్లాం దాదాపు చాలా ఆల్మోస్ట్ ఒక 1958 నుంచి ఒక చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ ద్వారా వీరు చేస్తున్నటువంటి సేవలు వర్ణించడం చాలా కష్టం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకుంటే కనుక అంజుమన్ పేరుతో అనేకమైనటువంటి అంజుమన్లు ఉన్నాయి. కానీ ఏ అంజుమన్కి కూడాను జరగని విధంగా ఎన్నికలు కానివ్వండి, లేకపోతే ఏ అంజుమన్ కూడాను నిర్వహించినటువంటి కార్యక్రమాలను మంగళగిరి అంజుమన్ ద్వారా చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంజుమన్లన్నిటికీ కూడాను ఒక తలమానికంగా ఉన్నటువంటి, ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి మంగళగిరి అంజుమన్ అని చెప్పడంలో ఏ మాత్రం కూడాను అతిశయోక్తి లేదు. కాబట్టి అందరికన్నా ముందు ఏంటంటే అంజుమనే హిమాయతుల్ ఇస్లాం ఏదైతే ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా అధ్యక్షులు మరియు సెక్రటరీ గారు ఉన్నారో, అదేవిధంగా ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ దీన్ని ఇప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వీరందరికీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ విచ్చేసిన తర్వాత వీరు అడిగినటువంటి అంశం ఏమిటంటే, ఏదైతే ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్ ఏదైతే పూర్తిగా మూలన పడిపోయి ఎక్కడ కూడాను నిరుపయోగంగా ఉంది. అందరికన్నా ముందు ఆ అనంత కరుణామయుడు, అపార కృపాసురుడైనటువంటి ఆ భగవంతునికి ఎంతో శతకోటి ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత, దాని తర్వాత ఎవరికైనా కానీ ధన్యవాదాలు తెలియచేయాలా అని చెప్పేసి ఆలోచన చేస్తే, మేము ఎవరైతే ఉర్దూ భాష అభిమానులు ఉన్నామో మేమందరం కూడాను మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మొహసీనే ఉర్దూ అంటే పరోపకారి అని చెప్పేసి మనము బిరుదు ఇచ్చి ఆయన్ని ముద్దుగా మేము మొహసీనే ఉర్దూ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు మొహసీనే ఉర్దూ అంటామంటే, ఈ రోజున మీరు చూస్తే కనుక దాదాపు 20 సంవత్సరాల నుంచి కనీసం ఇక్కడ ఒక కంప్యూటర్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లో ఒక్క కంప్యూటర్ కూడాను పనిచేయనటువంటి పరిస్థితి. అటువంటిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, నన్ను అకాడమీ చైర్మన్ గా నిర్వహించిన తర్వాత వెళ్ళి సార్కి రిక్వెస్ట్ చేసిన వితిన్ 1 వీక్ 10 days లో సార్ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా రిలీజ్ కూడా చేయడం జరిగింది. రాబోయే 15-20 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయో వీటన్నిటిలో కూడాను లేటెస్ట్ కంప్యూటర్స్ అనేవి అక్కడ అవైలబుల్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కోరుకున్న విధంగా ఏదైతే ఆ సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ కి అదే రేంజ్ లో ఉన్నటువంటి, అదే విధంగా ఉన్నటువంటి ఒక సెంటర్ కూడాను కావాలి. కాబట్టి ఈ రోజున అంజుమనే హిమాయతుల్ ఇస్లాం వీరి సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడాను ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రోజున ఉర్దూ అకాడమీ చైర్మన్ హోదాలో నన్ను ఆహ్వానించి, వీరు మాకు పూర్తిగా ఫ్రీగా మరియు అదే విధంగా ఏదైతే కరెంట్ బిల్ ఉందో దాన్ని కూడాను మేమే భరిస్తాము, మీరు మట్టుకు ఈ శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. నేను అది మాత్రమే కాదు, దాంతో పాటు డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లు మరియు లైబ్రరీలో మంగళగిరిలో ఉన్నటువంటి ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే ఇక్కడ మనం ఏర్పాటు చేయబోతున్నామో అంజుమనే హిమాయతుల్ ఇస్లాం యొక్క సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏదైతే కంప్యూటర్ సెంటర్ మరియు లైబ్రరీ ఉందో, ఇది మొత్తం రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలో కూడాను అందరూ ఇటువైపు తిరిగి చూసే విధంగా ఇన్షాల్లా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి, దీన్ని ఆ రేంజ్ లో దీన్ని తీసుకెళ్లి, అదే విధంగా ఉర్దూ భాష అభిమానులు, అదే విధంగా ఉర్దూ భాష ప్రేమికులు అందరినీ కూడాను ఆకట్టుకునే విధంగా, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఇప్పుడు కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి ఏదో డిటిపిఓ లేకపోతే ఏదో C++, జావానో ఇటువంటి కోర్సులు కాదు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం. కాబట్టి ఉర్దూ భాషలోనే DTPతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కూడాను వీరికి చేరువ చేసి ఇన్షాల్లా త్వరలోనే వీటన్నిటిని కూడాను ప్రారంభించి ముందుకు వెళ్తామని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కంప్యూటర్ సెంటర్ రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేయబోతున్నామో దానికి ఖచ్చితంగా ఇన్షాల్లా మా యువ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇన్షాల్లా దాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూడాను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ మీడియా ముఖంగానే ఇన్షాల్లా నేను దీన్ని మన మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి పెద్దలు శ్రీ NMD ఫారూక్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారికి అందరికి కూడాను దీన్ని ఇమ్మీడియట్ గా ఫార్వర్డ్ చేసి ఏదైతే ఉన్నటువంటి ఈ సెంటర్ ఉందో దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.